హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా చిన్న బాబుది బర్త్డే షూట్ వీడియో అండి. ఇది మన 5th రోజే బర్త్డే అయితే కంప్లీట్ అయింది. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయింది. ఈ థీమ్లో అయితే తీయించుదాం అనుకుంటున్నాం. వాడు ఎంతవరకు సపోర్ట్ చేస్తే అన్ని థీమ్లు చేయించుదామని అయితే ఫిక్స్ అయినాం. మొత్తానికైతే మా బాబు 5 థీమ్లకే సపోర్ట్ చేసిండు. ఆ 5 థీమ్లకు కూడా లాస్ట్ 2 థీమ్లు అతి కష్టం మీదనే దిగిండు, ఏడ్చిండు. బట్ పర్లేదు, ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి. లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్లో వీడియో కూడా ఇచ్చిన. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇక ఇది కార్ అయితే ఫస్ట్ థీమ్ మంచిగా సపోర్ట్ చేసిండు. ఇక మా పెద్దోడైతే అల్లరి చెప్పలేమండి బాబోయ్. కార్ ఎక్కడం, మా బైక్ ఎక్కడం, ఆ ఓనర్ ఉంటాడు కదా, తనేమో కొంచెం విసుక్కోవడం. బట్ పర్లేదు, మంచిగా అనిపించింది షూట్ అయితే. ఇక్కడ అసలు ఈ థీమ్కి అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. 1 థీమ్కి మా హస్బెండ్ కష్టపడి కూర్చొని ఆడిపిస్తూ మరి నవ్విపిస్తూ ఫొటోస్ అయితే దింపిండు. చూడండి ఎలా నవ్విపించిండో. నేనైతే ఇక ఓపిక నశించిపోయింది. ఎందుకంటే ఆడిపించి ఊరి గొంతు కూడా నొప్పి పెట్టింది. అందుకే మా హస్బెండ్ ఇక చూసుకుంటా. ఈ థీమ్ మంచిగా దిగింది. సెకండ్ థీమ్ అండి, మంచిగా దిగిండు ఈ థీమ్కి. మొత్తానికి అయితే ఇక్కడ థీమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని 5 థీమ్స్. ఇక మా పెద్దనప్పుడు అయితే కేక్ కట్ చేయించినాం. వీడిని కూడా కేక్ కట్ చేయించుదామని చెప్పి అయితే ఇంకా కేక్ హౌస్లోకి అయితే వెళ్ళి అక్కడైతే వీనికి కేక్ అయితే కటింగ్ చేయించినాం. మా పెద్దోనికి ఫోటోషూట్ స్టూడియోలో చేయించినాం. వీనికి స్టూడియోలో వీలు కాలేదు, ఎందుకంటే మళ్ళీ ఇద్దరికి ఒకటి దగ్గర వద్దని చెప్పి అయితే వీనికి నార్మల్గానే పార్క్లోనే చేయించినాం. మంచిగా వచ్చినాయి ఫొటోస్. చూడండి మా పెద్దోన్న అల్లరి చెప్పిన కదా ఇందాక, ఆ బైక్ ఎక్కడం, కార్ ఎక్కడం, అవి ఆన్ చేయడం. అక్కడ ఉన్న పెద్ద ఆయన వచ్చి నువ్వు చెప్పినట్టు అస్సలు ఇంట్లో నేను చెట్టుకి కట్టిస్తా అనుకుంటా ఉర్రడం, అట్లా జోక్ అయితే కంప్లీట్ అయిపోయింది షూట్. ఇక్కడ కేక్ హౌస్లోకి అయితే వచ్చినాం. వచ్చేసరికి మా ఇద్దరు బాబులు వాడుకోరు, అలసిపోయారు. ఆడి ఇద్దరు మస్తు సేపటి దాకా వాడుకోరు. ఆ కెమెరామ్యాన్ నాకు కొంచెం పనులు వేరే వర్క్ ఉండి వేరే దగ్గరికి వెళ్ళిండు. వచ్చేసరికి ఇద్దరు వాడుకోరు. వాళ్ళిద్దరిని లేపి కొంచెం ఇలా చిన్నగా హ్యాపీ బర్త్డే అని అయితే కట్టించేసి ఇక్కడైతే కేక్ కట్ చేయించినాం. వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మంచిగా వచ్చినాయి ఫొటోస్ కూడా. కేక్ అయితే కట్ చేయించినాం. మా చిన్నోడు కేక్ కట్ చేయలేదు, మా పెద్దోడే కేక్ కట్ చేసిండు. అనుకోకుండా సడన్గా కట్ చేసిండు. పర్లేదు అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగినాం. వాడే కేక్ కూడా ఫస్ట్ తిన్నాడు. ఇది ఇంటి దగ్గర నేను ఏ డెకరేషన్ చేయలేదు వీనికి. నాకు అప్పటికే ఓపిక లేకుండా, అన్న ఒకే రోజు అనేసరికి కొంచెం ఓపిక లేకుండా ఏం చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ అయితే కట్ చేయించిండు. మా పెద్దోని సంతోషం, మళ్ళీ నేను కేక్ తింటా అని పొట్టు ఎగిరిండు. మొత్తానికి అయితే మంచిగా అనిపించింది అక్కడ ఇక్కడ. బట్ డెకరేషన్ ఏం చేయలేదు, బట్ మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో అండి ఇది. ఫొటోస్ ఇట్లా వచ్చినాయి, బాగున్నాయా? నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తారు బట్ లైక్ ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. దేనికి చేసినా చేయకపోయినా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మన ఛానల్ 2Kకి దగ్గరలో ఉంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.